ಕಷ್ಟಪಡ. ಅದಕ್ಕೇನೆ ಏಸಯ ವಾಕ್ಯ ತೋರುತ್ತೆ, ನಿಮ್ಮ ಸಮಟ ಕಾರ್ಚಿ కష్టపరచు సంపాదిస్తా సొమ్ము నీకు సంతోషం నీకు అబ్బా నాకు ఈశ్వర దొరికితే నీకు సంతోషం అంతా సాలించమంత. కానీ ನಿಮ್ಮ ఇంకా పర్యవాడు సొమ్మును ఆశిస్తుంటే అది నీకు బెసుడు సంతోషంగా ఇవో, సమాధానం ఇవో, ఆరోగ్యం ఇవో, శక్తి బలం ఇవో. హల్లెలూయా. దేవుని బిడ్డలు, అందుకే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును దేవుని బిడ్డలు. అంటే నువ్వు మమ్మ సుఖమతించ మమ్మ ಜೇಗುರುಗುಂಡ ಸಿಂತಲತ್ತಂ అయితే అయ్యగారు ನಾನು ಬಿಡಿಯ ನಾನು ಬಾತ ನರಸಾಪುರಂ ಅವು ವಾಸುಗೆ ಮತ್ತ ಸೂಕ್ಷ್ಮ ಸೇರಿಸ್ತಾಗೆ ಅದ್ದಿನ ಡಿಪ್ಪಿಸೋ ಆಗ ಜೇಗುರುಗುಂಡ ಟಾಂಡತೆಗೂ ಆ ಸಿಂತ ಟಾಂಡತಿದ್ದ ದಾಯಕಲೆಂದು ಕೆತ್ತ ಸಗತ್ತಂ ಅಗತ್ತ ಸೂಡ್ಚು ಬಾಕಿತ್ತು ಆಗ ನರಸಾಪುರ ಅಂತ 2-3 ಲೋಕಿನೋಡೆ ನಂಬ್ತಿದ್ದು ಉಡ್ಸು ಅದು ಬಾಕಿತ್ತರತ್ತೆ ಅಯ್ಯಗಾರು ಪೋಯಿ ನಿಂತಾಗ ಅದನ್ನ ವಿಶ್ವಾಸಕ್ಕಿವೋ ಲೋಕತ್ತಿದೆ ತಮ್ಮ ನಾನು ಕೆತ್ತದ ನೀವು ಪೋಯಿ ಆಗಿ ನಿಂತೀವಿ ವೇ ಸುಡು ಅಂಜುಡಿ ಕೆತ್ತ ತೋಡ್ಸು ವೇ ತನ್ನ ವೇ ತೋಡ್ಸು ಪಾಪ ಒತ್ತಿನ ಗದ ನೀವು వేసేసాను నిన్న నార్దురు గుల్లే గూడి చర్చిత ಬೇರೆ దానికి కూడా లోకు గుల్లే టెండెస్తో మింజో లీకీతో మింజో పూడుతో మింజో ಕೆತ್ತ ಮುಂತರು ಪಾಪ నిన్ననే వేస్తుడు తమ్ముడు వత్తలేదు వేసి ముట్టించో అదొకటి కెత్త వాళ్ళ కెత్త చూడ్చు మంబ అయ్యగారి బాధ్యత మనము వేస్తున్నదయ్యో మనల్ని మున్ని ఎదురెత్తరితే మనకు తప్ప. కానీ సైతాను బాతకానికి వాళ్ళని ఊడ్చో మూడమంటారు అతకానికి పేరుకే మన పేరుకి బాతకే వాళ్ళు భగవాన్ ಬೇಲೆಕ್ಕೆತ್ತರು మన ಬೇಲೆಕ್ಕೆ పేరుకి గీకలని చెప్పేసి మమ్మ వెండి అది తెలుసా ದೇವರುಗೊಂಡ ಅರ್ಥ. హల్లెలూయా. ಅದೇ ದಿನ ಲೋಕು ಲೀಕೇಸನ ಮತ್ತ ಮತ್ತನೇ ದಿನ ಲೋಕು ಲೀಕೇಸನ ಮತ್ತ ದಿನ లీకు. కానీ దేవుని బిడ్డలు గమనించండి, లీకు బాడ మీద నింతిరితే దేవుని బిడ్డలు గమనించండి, బాడ మీద నింతిరితే ఓడు అగ్గ బాధితే దేవుని బిడ్డరా కొంతమందికి మీరు లోక లీకికి మందన దయ మిర్రట్టి వచ్చేసి బాకి తిరితే సూక్ష్మ అదిగా అయ్యగారి చర్చ్ పక్కనే ఒండు నారేతో హత్తురు భూమి లోందు ఓతను విడిచి ఆ గంజు అలా చుల్ల లోక్తో హత్తురు అంత నయా పారి. అందుకని అయ్యగారి నేను పూసికెత్తాను బాగా చెప్తే నన్ను పాస్టరు ఇక మందులు గుళ్ళెత్తులు చుడ్ల లోకి వాడుతురు గుళ్ళెత్తులు ಬೇರೆ ಗುಡಿಸೆ ಲೋಕ ನಿಂತೆ ಟಾಟಾకి లోకి నింతే వాడి మీద నీకు వస్తుంటే పూడిత్తుడు లోందు వాడుతుని విడిచి ఇక వాసు దేవుడే మాకు కావాలని చెప్పేసి దేవుడే మాకు ఆధారం, దేవుడు మాకు బస్సకిచ్చి చాలు కూలో 4 బతుకుని ఎదికేసి ఇక వాసు కూలి 4 బతుకమంటారు. హల్లెలూయా. అయ్యగారిని కూడా అలికేనే అయ్యగారి రత్సోడు కుట్ట భూమి నేను గుల్లె విడిచి అగా సుఖమంది. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు మనకు కూలి 4 కూడా మంచివారిగా మార్చుతాడు, నీతిమంతులుగా మార్చుతాడు, ఐశ్వర్యవంతులుగా మార్చుతాడు, మంచివారుగా మారుస్తాడు. అదే రీతిగా గత్తం అదిగా నరసాపురం అయ్యగారు అవేంబెనమ్మా నీతో సగంజ్ ఓడ్చని కూసమాయిక 2 మాట వేస్తకాలు తిరిపిసుకెళ్తారు వేను కూడా ఇంకా బడబడతారు బాగా తెలియ వాళ్ళకి విరోధుడు కదా తెలియ. ఆ తర్వాత అయ్యగారు వాసు బాడిన కెత్తు కెత్తాను ఆశ వే ಹುಡುಗಲ್ಲಿ ಬಡದಾಯ ಪೇಟಿ ಕೆತ್ತಲು ನೋಡ್ಸಿನ ಬಾಯ್ ಅದಕ್ಕೆ ವೇ ಮುನ್ನೆನ ಪೈ ಪೇಟಿ ಕೆತ್ತರು ಪಾಯ ಕೆಳಂಜು ಕೆತ್ತ ನೋಡಿ కదా అయింది ఆలాచు నన్ను వే తిరిపిస్తాను తర్వాత ఇంకా బడదాయింది వేహుడు బాతికి ఎవడు కెత్తు ఆలేదా. దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు బాతి తిరిగితే నీకు మందనదా అంటే నీకు బెసరు నింతే నీకు ఒకవేళ నీకు ನಿಮ್ಮ ದಿನಾಲು ಕಾಮಿನ ದಾಯಿ ತಿನ್ನು ఒక ಮೈನತ್ ಆಟೋಮೆಟಿಕ್ ఒక 2000 ವಾಯ್ತಾ 3000 ವಾಯ್ತಾ ಮೈನತ್ ఒక 10000 ವಾಯ್ತಾ 5000 ವಾಯ್ತಾ ಅವಿನ ಪೈಸೆ నీ ಮುಂತೆ పిల్లలెక్క నలబక్క 40 డోళ్ళకు చిట్టి 40 గీసిగోలుకారు ప్రభుని ఆరాధించ. దేవుని బిడ్డలు గమనించండి, అది నిజమైన విశ్వాసం. దేవుని బిడ్డ మాకు చాలా బాధ అనిపిస్తాం. అగబేల నుంచి రోగిని తెలుసా ఓడే డోడ అట్టి తిన్నది ఓడే ప్రార్థనకి అయ్యగారు అంజు
ಪ್ರಾರ್ಥನೆ ಕೀಸು ವಾಕ್ಯಂ ಕೆಸುವಾತು ರೋಡೆ ಅಗಮಂತರು ಕಾಮಿನ ಬೇರೆ ಬೇರೆ ನಲಬನು ಕಾಮಿನ ದಾತು ಒಂದು ಸಾರನ್ ಪೈಸನ್ ಕಾಮ ಕಿಸುವಾತು ఓడే డోడ కుసి ఓడవును ఓడవే అస్వరు ముందు వాడవైతే బెగవాడుతూ అయ్యగారిని కూడా అగ్గిలో బాత ఓన్లీ సేవ పొర హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించండి, అట్కు బాతి తిరితే భూమి నేలు గొడ్డు గోదావరి మానమాత్రం విడిచి బాడమైన తిరితే దేవుడు నాకు బసకిత్తి చాలు, దేవుడు నాకు నలితే జీవ సుఖం ఎత్తి చాలు, దేవుడు నాకు నల కాపాడితే చాలు. అది నిజమైన విశ్వాసం. హల్లెలూయా. దేవుని బిడ్డలు మనం కూడా బాతి తిరితే మనకు అన్ని మంచి కూడా అన్ని మక్కైనా ఇల్లుకైనా దేవుని కోసం నమ్మకంగా బతకవాలి, దేవుని కోసం విశ్వాసంతో బతకవాలి, దేవుని కోసం మక్కని నిలవైన దేవుడు ఖచ్చితంగా నీకు ఈతోరు నీకు పోడుతున్న విశ్వాస నమ్మకము దేవుని పొరవాటి మనము బతకవాలి. దేవుని బిడ్డ ఛత్తీస్గఢ్ పరిస్థితి వెళ్ళి మిగిలితే నమ్ముతారు యేసు ప్రభు నమ్ముతారు చాలా బాధ జరిగినంటారు, చాలా భయంకరంగా హింసించమంటారు. అదే దీన మిల్లెంపల్లితో ఇగ్గమింటి లక్ష్మీపురం ఒక 10 మంది వస్తారు మోటార్ సైకిల్ వాటి మా మాకు కారు మా భూమిని మమ్మీ దాతం టాండదారు కేసీవరు నార్దురు మమ్మకొని దేవుని విడిసో ఈ తెలంగాణ తమ్మింతేము కానీ మా భూమిలో బాతిలో కూలి నాలికేసి బతుకమంతో మరి చర్చితో దాని 9 మురికెత్తురన్న అద్దెకి ఛత్తీస్గఢ్గా పట్టమింతే మమ్మ ఇగే వాసు ముత్తే పిలాంతి ఇగే వాసు మమ్మ ప్రార్థనతో దాతం ప్రభుని విడిచోడు. దేవుని బిడ్డ గమనించండి ఎంత గొప్ప విశ్వాసం. మనం అన్ని మింతే, మన మేక గొట్టుకు లోను దువ్వ పైసా అన్ని సొమ్మె మింతే, కానీ యేసు ప్రభుని మనల్ని విడిచతారు, యేసు ప్రభుని మనల్ని మరుగుతారు, యేసు ప్రభుని బతికీతలు ప్రార్థన తిష్టమ్మను. దేవుని బిడ్డ గమనించాలి. దేవుడు నీకు పుట్టికీసు నీకు వంజి కోహ్ల సొబ్బె గొట్టుకు మేక నీకు సొబ్బె లోతువాడు ముక్తే పిల్ల జిల్లనిత్తేవేడే మనల్ని బాధ్యత తెలుసా? ప్రభుని మరగమంత ప్రభు ఇత్తే నిందో మనం విశ్వాసకీయవా. ప్రభు నాకు ముత్తే నాకు ముత్తి కూడా ప్రభే ఇస్తారు, నాకు ముజని కూడా ప్రభే ఇస్తారు, పిల్లల్ని కూడా యేసు మసీ ఇస్తారు, నాకు లోతు వాడు మాలమాత కూడా యేసు ప్రభే ఇస్తారిందో మనం విశ్వాసించవా. దేవుని బిడ్డ ఓడికైనా ప్రార్థన అసలు భలే మంత తెలుసా? మొత్తం మన కోయ భాషకి ప్రార్థనకి ఈతారు సూపర్ మంత్. మనం ఈ ఈతరితే కోయ భాష దొరల భాష తెలుగు భాష కలిపెట్టి ఈతారు. కోయ భాషకి ఈతారు అసలు చక్కగా మంత నా కాలెక్కిన కూడా ప్రార్థన వాడు. దేవుని బిడ్డ గమనించాలి, కోయ భాషతోనే ప్రార్థన కానీ ఎంత గొప్ప దేవుడు తెలుసా? అదే రోజు ఒక పిల్లతోను తలసు కాస్త వచ్చు బే హాస్పిటల్లో బేవి ఇచ్చలో ఈ దేవుని వచ్చారు బాబు అయ్యగారు పోసి వస్తారు సరిస్తే ప్రార్థనకి ఇత్తరు గట్టిగా అయ్యగారు పోసి అయ్యగారు ప్రార్థనకి ఇత్తరు బాడయ్యో బాతల చెప్తారు మేదులు కడిగితారు కాసు మొత్తం 2 కాస్తారు నెలేమిద్దరు కవద వేస్తా వాళ్ళే ప్రార్థనకి ఇస్తాను దేవుడు ఆ బాబుని బసకి. హల్లెలూయా. ತಮ್ಮ ಅದು ನಾನು ವ್ಯತ್ಯಾಸ ಡೋಳ ತಿನ್ನು ಮತ್ತದ್ದೇ ಬಲ ಅಥವಾ దేవుని బిడ్డలు గమని విశ్వాసకి ఇవ్వాలి, ప్రార్థనకి ఇవ్వాలి. దేవుడు గొప్ప కార్యం మనం నమ్మకంగా మాట్లాడితే మన ప్రార్థన 2 ముక్క అయినా 3-4 ముక్క అయినా దేవుడు గొప్ప కార్యము జరిగిస్తారు. హల్లెలూయా. దాని స్తోత్రం. దేవుని బిడ్డలు గమనించి అందుకే నీకు బాధ్యతమంతులు ఇతరితే దేవుడు మనకు నీతిమంతుడిగా మారుస్తారు, మన మేధుతులు పరిశుద్ధంగా పరుచుతారు, మన పైరుతులు మన కొండ మన కైకు కాలుకుని పరిశుద్ధంగా పరుచుతారు, నీతిమంతులుగా మార్చుతారు, శక్తిమంతుడుగా మార్చుతారు. హల్లెలూయా. అంటే మనం వేస్తనే మాట జాగ్రత్త వేస్తాం, ఇది పరుచుతా మాట ఇక వేద మింతే దేవుని మాట మింతే పైత్యం దేవుని వసం మింతే దేవుని వాక్యం మింతే ఆ వాక్యం పాడాత ఆ మాట పాడాత ఆ మాటతో మనం ఏదో తాస్తా మనం చెడ్డ మాట వేస్తుంటే ఇక పాడేస్తా దేవుని బిడ్డ. అందుకని మీరు ఇష్టం వత్తలు వేస్తున్నది అయ్యో మీ నోటిని కళ్ళెం పెట్టుకోండి ఇంకో ప్రభుకి. హల్లెలూయా. దేవుని బిడ్డలు మనము జాగ్రత్త వేసుకోవాలి, జాగ్రత్త బతుకోవాలి, జాగ్రత్త మందవాలి.
అందుకే నీకు బాధ్యత ముద్ర యెహోవా ఆశీర్వాదం నీకు ఐశ్వర్యం ఇచ్చును. మన ప్రార్థనకి ఎత్తిరితే ఇంకో ఇతరు నలాగాలి. మన ప్రార్థనకి ఎత్తిరితే ఆశీర్వదించబడదాం. మన ప్రార్థన వల్ల మనకు సుఖశాంతులు కలగవాలి. ఈ నేటి దిన మూడు బెసరుకు డొల్లి వస్తుంది. మన మూడు వాళ్ళ దేశం అంట చూడ్ల పిల్ల మొదలుకొని పెద్దవాళ్ళు బెసరుకొమ్ములు డొలుతారు, బెసరుములు పుడతారు, బెసరుకొమ్ములు బస్యమాయిస్తారు. దేవుని బిడ్డ ఈరోజు మనం బతికి మీద తిరిగితే ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని కృప. హల్లెలూయా. అందుకే దేవుడు బతికి తిరిగితే నరులు కష్టము ఆశీర్వాదం ఎక్కువ కాదు. అదే నన్ను ఆరిస్తాను ఊడంటే మన కోతులు మనోని విశ్వాస దేవుని నమ్ముతారు. ఛత్తీస్గఢ్ కూలి నాలికి సోనోళ్ళు వస్తే 10 మందిని కూలి నాలికీసు చర్చిలో ఆయనతో ప్రభుని విడుస్తారు, ప్రభుని ఆరాధించమంటారు. దేవుని వెళ్ళారు. కానీ దేవుడు సంతోషంగా వెండి కూడి తిరిగితే లోన్ గడ్డి గుడి చక్కర సక్సకేమంటారు. లోన్ అయినా ఓడి మనదైనా ఓడి కెరదన గుడి అయినా సక్సకేమంటారు. హల్లెలూయా. ఊసికిత్తరితే ప్రభు ఇత్తరు ఈ జీవితాన్ని, ప్రభు ఇత్తరు ఈ బతకాలి అని చెప్తామంటారు. హల్లెలూయా. దేవుని బిడ్డలు గమనించారు. అందుకనే బాధ్యత దేవుడు గొప్పవాడు. ఇంకొక వచనం కూడా అదిగే 11వ అధ్యాయము 11వ వచనం ఒకసారి కూడా 11వ అధ్యాయము 11వ వచనం.